Namaste friends, welcome back to our channel JVN Properties. ఈరోజు మీ ముందుకి ఈస్ట్ ఫేస్లో ఉన్న S+2 హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందండి. ఎక్సలెంట్ ఎలివేషన్తో హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు JVN ప్రాపర్టీస్ తరపున అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ సంవత్సరం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో, ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ తక్కువ ధరలో ఒక వెంచర్లో HMDA వెంచర్లో చూస్తున్నారో, మేము అనేది HMDA వెంచర్ ECL దగ్గర వీడియో అనేది చేయడం జరిగిందండి. ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో వెళ్ళి చూసేయండి. ఈ హౌస్ డీటెయిల్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 133 గజాల్లో కట్టారు. డైమెన్షన్స్ అనేవి 30x40, మనకి ఫేసింగ్ అనేది 30 ఉంటుందండి. వెడల్పు అనేది 40 ఉంటుంది. సో మనకి అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది హౌస్ ఒక ఎలివేషన్ అనేది ఎలా ఉంటుందో. S+2 అంటే ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, అలాగే సెకండ్ ఫ్లోర్లో 2 BHK, టోటల్గా G+2 అనమాట. కాకపోతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వదిలేస్తారు కాబట్టి S+2 అని పిలుస్తారనమాట. సో S+2 అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం G+2 అని కూడా పిలవచ్చు. కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎలాంటి రూమ్స్ లేవు కాబట్టి ఓన్లీ పార్కింగ్ ఏరియా ఉంది కాబట్టి మనం S+2 అని హౌస్ అనేది పిలుస్తాం జరిగింది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK, సెకండ్ ఫ్లోర్లో 2 BHK రావడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో పని అనేది జరుగుతుంది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మీకు సెకండ్ ఫ్లోర్ అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనం కింద హౌస్ పార్కింగ్ ఏరియా ఎలా ఉందో చూసేద్దాం. సో మనకి వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. మీరు చూడొచ్చు 133 గజాల్లో మొత్తం హౌస్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. మీకు హౌస్ ఫ్రంట్లో 25 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. మొత్తం మనకి పెయింట్ అనేది ప్యూర్ వైట్ వాడారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మీరు చూసుకోవచ్చు. సో మనకి ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో మనం ఈజీగా ఈ పార్కింగ్ ఏరియాలో మనకి ఈజీగా 6 కార్ పార్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, చిన్న ఫంక్షన్స్ ఉన్నా, హౌస్ చిన్న ఫంక్షన్స్ ఉన్నా మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది. సో మనకి ఈ హౌస్ బోర్ వచ్చేసి మనకి 700 ఫీట్లు వేయడం జరిగిందనమాట. 500 ఫీట్లకి మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈ హౌస్ టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 3400, 3400 మొత్తం స్లాబ్ ఏరియా. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం హౌస్ అనేది ఎలా ఉందో. మీకు జస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో నార్మల్గా చూపిస్తాను, మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్లో మనకి లోపల హౌస్ మొత్తం మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. నార్మల్గా మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఎంట్రన్స్లోనే టేక్ డోర్ ఉంటుంది. మనకి టోటల్గా 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ప్లానింగ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మీకు మొత్తం చూపెడతాను, చూడండి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అవుట్ సైడ్ బాల్కనీ, మనకి రైట్ సైడ్లో సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. 1.5 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి 2 ఫేసింగ్లో డోర్స్ రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేస్లో మెయిన్ డోర్ అనేది ఉంటుందండి. సెకండ్ డోర్ వచ్చేసి మనకి నార్త్ సైడ్లో ఉంటుంది. ఫుల్ టేక్ డోర్ అనేది చేయడం జరిగింది. మనకి సైడ్గా బ్లాక్ కలర్ గ్లాసెస్ అనేవి లొకేట్ అవుతాయి, ఇంకా లొకేట్ కాలేదు. సో ఇది వచ్చేసి మనకి 133 గజాల్లో ఎక్సలెంట్గా కట్టాడు. మీకు ఇంత పెద్ద హాల్ అనేది ఎక్కడ చూడలేరు మనకి, ఎందుకంటే వెడల్పు అనేది 40 సైజ్ ఉంది కాబట్టి హాల్ అనేది అద్భుతంగా రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, 133 గజాల్లోనే ఇంత పెద్ద హాల్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి టోటల్ హౌస్ అనేది ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, ప్లేన్ ప్యూర్ వైట్ ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తారు. సో అది కూడా మనకి సెట్ అయిపోతుంది. ఎక్సలెంట్ లైటింగ్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా డైరెక్ట్గా వచ్చి విజిట్ అవ్వచ్చు, మేము నెంబర్ ఇస్తాము, మా నెంబర్ కాంటాక్ట్ అవి మీరు వచ్చేసి డైరెక్ట్గా హౌస్ అనేది విజిట్ కావచ్చు. సో మనకి 2 BHK ప్లస్ మనకి పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. పూజా రూమ్కి డోర్ కూడా అవైలబుల్గా ఉంది, సపరేట్గా ఇవ్వడం జరిగింది పూజా రూమ్. సో చూసేద్దాం పూజా రూమ్ అనేది. సో పూజా రూమ్లో మనకి వైట్ కలర్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మిడిల్లో మనకి బార్డర్ అనేది గోల్డ్ కలర్ టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కింద ఒక స్టెప్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి క్లోజర్ కిచెన్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూడొచ్చు, క్లోజర్ కిచెన్ ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్స్తో మనకి గ్రానైట్ అనేది యూస్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఎల్ షేప్లో రావడం జరుగుతుంది. టైల్స్ కూడా మీరు చూసుకోవచ్చు, హౌస్ అనేది టైల్స్ అనేది ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు కిచెన్లో. సో మనకి క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనకి ప్రతి ఇంచ్ బై ఇంచు మీకు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది.
సో వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా వీడియోని అనేది లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది వీడియోలో ఏమైనా మిస్ అయితే ఎక్స్ప్లెనేషన్. మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్లో మనకి వాష్ ఏరియా ప్లస్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అనేది అవుట్ సైడ్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, మనకు అవుట్ సైడ్లో వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. కామన్గా అందరూ ఇన్సైడ్లో మనకు హౌస్లోనే కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనకి స్పెషల్గా అవుట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, హాలు, టీవీ ఏరియా, మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు టోటల్గా. సో మనకు కొంచెం లైటింగ్ లేదు కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది, అలా అని అనుకోవచ్చు. మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మేము కొంచెం వానమబ్బులు హౌస్ అనేది తీయడం జరిగింది, అందుకని మనకి అలా అనిపిస్తుంది. మనకి నార్త్ సైడ్ నుంచి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ డిజైన్ మనకి సెల్ఫ్స్ అనేది ఇక్కడ వెస్ట్ సైడ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. సో మీరు డోర్స్ కూడా చూసుకోవచ్చు, డోర్స్ కూడా ఎంత నీట్గా ఇవ్వడం జరిగిందో. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో పైన స్టోరేజ్కి ఇవ్వడం జరిగిందన్నమాట ఏరియా. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి విండో రావడం జరుగుతుంది నార్త్ సైడ్ నుంచి, మంచి వెంటిలేషన్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. కింద మనకు మొత్తం గ్రానైట్ వాడడం జరిగిందనమాట, ఫుల్ గ్రానైట్ వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా హౌస్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో అలాగే సెకండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్లో రెంటల్కి ఇవ్వచ్చు, లేకపోతే సెకండ్ ఫ్లోర్లో రెంటల్కి ఇవ్వచ్చు. మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, లిఫ్ట్ ప్రొవిజన్ అని ఉంది. మనకి స్టెప్స్ పక్క పొంటే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంది, స్టెప్స్లో కానుకొనే ఉంటుంది లిఫ్ట్ ప్రొవిజన్. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏ ఫ్లోర్ అయినా ఇవ్వచ్చు, మనకి ఇబ్బంది లేకుండా. మీకు 2 ఫ్లోర్స్లో ఫస్ట్ ఫ్లోర్ మీరు ఉండొచ్చు, సెకండ్ ఫ్లోర్లో మీరు ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చి సెకండ్ ఫ్లోర్లో మీరు ఉండొచ్చు, అది మీ ఇష్టం మీరు హౌస్ తీసుకున్న తర్వాత. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా టెర్రస్ అనేది మీకు చూపడం జరుగుతుంది, కాలనీ అనేది ఎలా ఉంటుందో చూపడం జరుగుతుంది. మంచి వెల్లీ డెవలప్డ్ ఏరియా, విజయవాడ హైవే నుంచి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హయత్ నగర్ బొమ్మలగూడి అతి దగ్గరలో ఉంటుంది, మనకి బొమ్మలగూడి నుంచి కేవలం వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట హౌస్ అనేది. సో మనకి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా ఉన్నాయి, అలాగే మనకి పెట్రోల్ బంక్స్, మార్కెట్స్ అనేవి చాలా దగ్గరలో ఉంటుంది. బొమ్మలగూడ అంటే చాలా మందికి ఐడియా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, డైమెన్షన్స్ 133 గజాల్లో హౌస్ అనేది ఉంటుంది. ఫేసింగ్ అనేది 30 ఉంటుంది, వెడల్పు అనేది 40 ఉంటుంది, ఫ్రంట్ రోడ్ అనేది 25 ఫీట్ రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కృష్ణా హిల్స్లో ఉంటుంది. హయత్ నగర్ బొమ్మలగూడి దగ్గరలో కృష్ణా హిల్స్ కాలనీ అనేది ఉంటుంది, అక్కడ మనకి ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయింది. మనకి ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారండి. S+2 అంటే G+2 హౌస్ అనేది మంచి అవుట్ సైడ్ ఎలివేషన్తో మనకి రూమ్స్ కూడా చూడొచ్చు, హాల్ కూడా చూడొచ్చు, ఎంత పెద్దగా వచ్చాయో. గేట్ మనకి మొత్తం హౌస్ అనేది మంచిగా ఇవ్వడం, మంచి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్కి రేట్ అనేది 1,60,00,000 నెగోషియబుల్, తగ్గుతుంది చాలా వరకు. మనకి 1,60,00,000 నెగోషియబుల్ అనమాట. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి, మేము ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము అనేది హౌస్ అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. సో వీడియో మొత్తం చూసిన తర్వాత కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించింది, మేము ఏదైనా మిస్ అయ్యి ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే మరింకోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.